ఒకసారి వ్యాస మహర్షి శిష్యుడైన సూతుడు తన శిష్యులకి శివపురాణం చెప్పటం మొదలు పెట్టాడు. మనం శివపురాణం స్టార్ట్ చేద్దామా? ఏ దేవతలకైనా మనం విగ్రహ రూపంలో పూజ చేస్తాం, కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి 2 విధాలుగా పూజ చేస్తాం. ఒకటి లింగా రూపంలో, ఇంకొకటి విగ్రహ రూపంలో. అప్పుడు సూతుడు శిష్యులు, శివుడు ఎందుకు 2 రూపాల్లో దర్శించాడు, దీని వెనక ఏమైనా కథ ఉందా అని అడుగుతారు. సూతుడు కథ ప్రారంభించాడు. పూర్వం శ్వేతవరాహ కల్పం ప్రారంభంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో ఉన్నటువంటి కమల పువ్వు నుండి జన్మించాడు. ఆయన 5 ముఖాలతో పుట్టాడు కాబట్టి పంచముఖ బ్రహ్మ అని అంటాం. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి సృష్టించడం మొదలు పెట్టాడు. అలా కొన్ని సృష్టించిన తర్వాత తన సృష్టించని చూడటానికి తన వాహనమైన హంస మీద అన్ని లోకాలు తిరుగుతాడు. అలా అందరినీ పలకరిస్తూ అబ్బా ఇంత బాగా సృష్టించానా అని అనుకుంటూ తిరుగుతూ వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ శేషపాండు మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తిని చూసి, ఎవరు నీవు? సృష్టికర్తనైన బ్రహ్మను వచ్చినా కూడా పడుకొని ఉన్నావు, లేచి నమస్కరించాలని తెలియదా అని అంటాడు. విష్ణుమూర్తి శాంత స్వరూపుడు కాబట్టి శాంతంగా, నువ్వు నా కుమారుడు నాయన, నా నాభిలో నుంచి జన్మించావు అని చెప్తాడు. నువ్వు నా తండ్రివేంటి? నేనే ఈ బ్రహ్మాండ లోకాలన్నిటిని సృష్టించాను, అప్పుడు నువ్వే నా కుమారుడు అవుతావు, వచ్చి నా పాద పూజ చేసుకో అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ బ్రహ్మదేవుడికి కోపం వచ్చేసింది. నెక్స్ట్ పార్ట్ లో స్టోరీని కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ.